ఏవండోయ్, ఆషాఢమాసం వచ్చిందంటే ఆడవాళ్ళ అరిచేతుల్లో గోరింటాకు పూస్తుందండి. మా చిన్నప్పుడు ఆషాఢమే కాదండి, నెలకోసారన్న ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అందరూ చక్కగా గోరింటాకు పెట్టుకునేవాళ్ళమండి. ఎందుకో ఏమో కానీ గోరింటాకు చెట్టు అందరిళ్లల్లోనూ ఉండేది కాదండి, ఎక్కడో ఎవరో ఒకరింట్లో ఉండేదన్నమాట. నెలకోసారి ఆడపిల్లలం అందరం ఏ తాటాకు బుట్టో పట్టుకుని గోరింటాకు కోసుకోవడానికి వెళ్ళేవాళ్ళమండి. ఆ రోజుల్లో ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్ లేవండోయ్. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు కోసుకొచ్చి అమ్మలకి ఇచ్చేవాళ్ళమండి. వాళ్ళు భోజనాలు అయ్యాక ఆ గోరింటాకుని చక్కగా రుబ్బి పెట్టేవాళ్ళండి. గోరింటాకు రుబ్బడం అంటే ఆషామాషీ కాదండోయ్, అదొక పెద్ద ప్రహసనం. మరి ఈ రోజుల్లో లాగా మిక్సీలు గ్రైండర్లో రుబ్బేవాళ్ళు కాదండి, రుబ్బు రోట్లో వేసి మరీ రుబ్బేవాళ్ళండి. అప్పట్లో ఎవరు పెట్టారో తెలియదు కానీ ఓ దిక్కుమాలిన రూల్ ఉండేదండి. గోరింటాకు ఎర్రగా పండాలంటే 7 ఇళ్ల తాటాకు ముక్కలు వేసి రుబ్బాలని. ఆ రోజుల్లో డాబా ఇళ్ళు ఎక్కువ ఉండేవి కావండి, తాటాకి ఇళ్ళు పెంకుటిళ్ళు ఎక్కువగా ఉండేవన్నమాట. ఆ విధంగా మేమంతా 7 ఇళ్ళు తిరిగి 7 ఇళ్ల తాటాక ముక్కలు తెచ్చి రోట్లో వేసేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు దానికి తోడు కొంచెం చింతపండు కొంచెం పటిక వేసి మెత్తగా కాటుకు రుబ్బినట్లు రుబ్బి ఓ కొబ్బరి చిప్పలో వేసి ఇచ్చేవారండి. అలా సాయంత్రం 4 గంటలకు అమ్మాయిలందరం గోరింటాకు సిట్టింగ్ వేసేవాళ్ళం అన్నమాట. ఈ రోజుల్లో లాగా కనీ కనపడకుండా సన్నగా డిజైన్లు కాదండి, పౌర్ణమి నాటి నిండు చంద్రుడు ఎలా ఉంటాడో ఆ మాదిరి గుండ్రని పెద్ద పెద్ద చుక్కలు చేతి నిండా పెట్టుకునేవాళ్ళమండి. లేదంటే ఓ బంతాకు వేసి చెయ్యంతా గోరింటాకు పెట్టేసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో అదే పెద్ద డిజైన్ అండోయ్. ఇంకా వేళ్ళకి చక్కగా టోపీలు పెట్టుకునేవాళ్ళమండి. అదేంటో పాపం తమ్ముడున్న వాళ్ళు చిటికెన వేలికి గోరింటాకు పెట్టుకోకూడదు అనేవారు. అలా ఆ వేలు మాత్రం గోరింటాకు పెట్టకుండా వదిలేసేవాళ్ళం. అలా 2 చేతులకి 2 కాళ్ళకి గోరింటాకు పెట్టుకొని అపురూపమైన వస్తువును చూసుకున్నట్లు అతి జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళమండి. ఈలోగా ఎవరికైనా ముక్కు మీద ఏగవాలి దురద పెడితే ఏ తమ్ముడో అన్నో గోకేవారులేండి, ఓ బెల్లం ముక్కకో జీడి ముక్కకో ఆశపడి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలతో మగపిల్లలు పోటీ పడి మరి ఈ గోరింటాకుని వాళ్ళు కూడా అమ్మలతో పెట్టించుకునేవారండి. అలా పిల్లలు పెద్దలు ఆడ మగ అందరూ నెలకోసారి గోరింటాకు చక్కగా పెట్టుకునేవారమండి. ఇకపోతే ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు బామ్మలు ఉంటే ఎవరి గోరింటాకు ఎర్రగా పండుతుందో వాళ్ళకి మంచి మొగుడు వస్తాడని, మంచిగా చూసుకుంటాడని, లేకపోతే మంచి మొగుడు రాడు అని ఆడపిల్లల్ని ఆట పట్టించేవారండి. ఆ రోజుల్లో ఆడపిల్లలందరూ పెద్దల మాట సర్దిమూట అనుకునేవారు కాబట్టి ఆ మాటలు నిజమని నమ్మేసి తెగ హైరాణ పడిపోయేవారండి. ఆ రోజుల్లో ఆడపిల్లల ఏకైక లక్ష్యం మంచి మొగుడు దొరకాలి అనేనండోయ్. ఆ విధంగా ప్రతి ఆడపిల్ల తనకంటే తన తోటి వారికి ఎక్కడ ఎర్రగా పండిపోతుందో, వాళ్లకు తమకంటే మంచి మొగుడు ఎక్కడ దొరికేస్తాడో అన్న ఆతృతతో అవసరానికి మించి మరో 2 గంటలు ఎక్కువ గోరింటాకును చేతికుంచేసుకునేవారండోయ్. మధ్య మధ్య నీళ్లు చిలకరించుకుంటూ మరీను. సాయంత్రం 6-7 గంటలు అయ్యేసరికి అమ్మలందరూ కంచంలో వేడివేడి అన్నం కూర కలుపుకొచ్చి అరుగు మీద కూర్చుని ఎవరి చెయ్యి బాగా పండుతుందో అని చర్చలు సమావేశాలు జరుపుతున్న మాకు అన్నం తినిపించేవారండి. మొత్తానికి రాత్రి 8 అయ్యేసరికి అందరి కళ్ళ మీదకి నిద్రాదేవి ముంచుకొచ్చేదండి. ఈ రోజుల్లో లాగా 12 గంటల వరకు అర్ధరాత్రి కొరివి దెయ్యాల్లాగా మెలకువగా ఉండడం మాకు తెలియదండోయ్. పడుకునే ముందు గోరింటాకు తీయబుద్ధి కాకపోయినా తప్పదు కదా అన్నట్లు బాగా ఎండిపోయిన ఆ గోరింటాకును తీసేసి చెయ్యి కడుక్కోకుండా కొబ్బరి నూనె రాసుకుని ఆ గోరింటాకు గురించే ఆలోచిస్తూ ఆదమరిచి నిద్రపోయేవాళ్ళమండి. ఇంకొంతమంది గడుగ్గాయి అమ్మాయిలైతే ఆ గోరింటాకు చేతికి అలాగే ఉంచేసుకుని ఓ గుడ్డ కట్టి అలాగే నిద్రపోయేవారండి. ఆ విధంగా అమ్మాయిలందరం మంచి మొగుడు కోసం ఎంత కష్టపడేవాళ్ళమండి. ఇకపోతే పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో అమ్మ నాన్న అందరూ గోరింటాకు పెట్టుకునేవారండి.
మీకో సందేహం రావచ్చు, పెళ్లి కాని ఆడపిల్లలకైతే మంచి మొగుడు వస్తాడని గోరింటాకు పెట్టుకున్నారు, మరి పెళ్ళైన అమ్మలు ఎందుకు పెట్టుకున్నట్టు అని. ఆ రోజుల్లో అమ్మలు ఎప్పుడూ కాళ్ళు చేతులు తడిసేలా నీళ్లల్లోనే నానుతూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవారండి. కాబట్టి వాళ్ళ కాళ్ళు చేతులు పగలకుండా, ఒరిసిపోకుండా, గోళ్ళు పుచ్చిపోకుండా, ఇంకా శరీరంలో వేడి తగ్గడానికి గోరింటాకు పెట్టుకునేవారండి. ఇకపోతే తెల్లవారాక ఎర్రగా పండిన మా చేతులు చూసి అమ్మమ్మలో బామ్మలో, భలే పండింది పిల్ల, నీకు మంచి మొగుడు వస్తాడు, బాగా చూసుకుంటాడు అని సర్టిఫికెట్ ఇవ్వగానే ఆడపిల్లలందరం హమ్మయ్య అనుకుంటూ ఆనందంతో మురిసిపోయే వాళ్ళమండి. ఇకపోతే మిగిలిన గోరింటాకుని అమ్మలందరూ చిన్న చిన్న ముద్దలుగా చేసి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత కొబ్బరి నూనెలో వేసి మరగగాసి చల్లార్చి ప్రతిరోజు జుట్టుకు రాసేవారండి. అందుకే ఆ రోజుల్లో పట్టాన జుట్టు తెల్లబడేది కాదండోయ్, నల్లగా నిగనిగలాడుతూ ఉండేదన్నమాట. ఇలా ఈ తతంగం అంతా నెలకోసారన్నా జరుగుతూ ఉండేదండి. అసలు గోరింటాకి మంచి మొగుడికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తే పెద్ద సైంటిఫిక్ రీజనే ఉందండోయ్. ఎవరి శరీరంలో అయితే రక్తం సరిపడా ఉంటుందో వాళ్ళకి గోరింటాకు ఎర్రగా పండుతుందంటండి. ఇంకా ఆడపిల్లల్లో హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉన్నట్లయితే వారికి గోరింటాకు ఎర్రగా చక్కగా పండుతుందంటండి. ఈ విధంగా ఆరోగ్యవంతులకి గోరింటాకు ఎర్రగా పండుతుందంటండి. మరి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు సహజంగా అందంగా కూడా ఉంటారు కదండి. ఈ విధంగా అందంగా ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లలకి మంచి మొగుడు దొరుకుతాడని, ఇంకా వారిని బాగా చూసుకుంటారని ఈ విధంగా అనేవారండి. ఇంకా ఆడవాళ్ళ అరిచేతుల్లో స్త్రీల గర్భాశయానికి రక్తాన్ని చేరవేసేటటువంటి నాడులు ఉంటాయంటండి. కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ గర్భాశయ దోషాలన్నీ తొలగిపోయి, గర్భాశయానికి సంబంధించిన అనారోగ్యాలన్నీ తొలగిపోయి వారికి ఆరోగ్యకరమైన అందమైన చక్కని సంతానం కలుగుతుందంటండి. ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లలు చక్కగా భర్తతోటి మంచి సంసార జీవితం అనుభవిస్తూ పిల్ల పాపలతోటి ఆనందంగా ఉంటారు, వాళ్ళ సంసారం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా పెద్దవాళ్ళు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు అని చెప్పడం జరిగిందండి. కాబట్టి గోరింటాకు పండడం అనేది మన ఆరోగ్యాన్ని సూచిస్తుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి. అపోహలేం కాదు. గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాలా మంచి జరుగుతుంది మరి. ఆ విధంగా ఆ రోజుల్లో పిల్ల పాప అందరూ కూడా, చిన్న పెద్ద అందరూ కూడా చక్కగా గోరింటాకుని పెట్టుకునేవారండి. ఇకపోతే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని గోరింటాకు అంటే అదేదో గోంగూరాకు పచ్చడి చేసుకుంటారు కావచ్చు అనుకునే అమ్మాయిల సంఖ్య క్రమేణా ఎక్కువ అవుతూ ఉందండి. ఈ కాలం అమ్మాయిలకి మెహందీ అంటేనే అర్థమవుతుంది. అది కూడా వాళ్ళ పెళ్ళికో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికో 10,000 తగలేసి మరీ పెట్టుకుంటారండి. అది కూడా అరిచేతులకు తక్కువ, మోచేతులకు ఎక్కువ పెట్టుకుంటారు. అదృష్టం బాగుండి అందులో కలిపిన రసాయనాలు వాళ్ళకు పడితే చెయ్యి ఉంటుంది, లేకపోతే చెయ్యి ఊడిపోతుంది, అంతేనండి. ఇకపోతే ఈ రోజుల్లో మంచి మొగుడు అన్న కాన్సెప్టే లేదండి బాబు. వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అంటూ వేదికలెక్కి ఎగిరే అమ్మాయిల సంఖ్య ఎక్కువైందండోయ్. అరచేతులకు గోరింటాకు పెట్టుకునే ఆచారం కనుమరుగైంది కాబట్టే ఈ కాలం ఆడపిల్లలకి హార్మోన్ల సమస్యలు ఎదురై పీసీఓడి సమస్య కళ్ళ ముందు కొండంత సమస్యగా కనపడుతోందండి. ఇక పెళ్ళైనా పిల్లలు పుడతారో పుట్టరో పరమాత్మకే ఎరుకండి. అలా తయారయ్యాయండి ఈ రోజులు. ఇకపోతే 100% మంది అమ్మాయిలు గోరింటాకు గోంగూరాకు మాకెందుకు, మంచి మొగుడు కోసం మేమంత కష్టపడాలా, నెలకో 2 లక్షలు సంపాదిస్తూ ఓ విల్లా ఓ గ్రీన్ కార్డు ఉంటే చాలు, ఓకే అనేస్తాము అనే రోజులు వచ్చేసాయండి. అప్పుడే చదువు పూర్తయి ఏదో చిన్న ఉద్యోగం సంపాదించి పైసా కూడబెట్టుకుంటున్న పసివాడి దగ్గర ఇవన్నీ ఎలా ఉంటాయండి. మనలో మనమాట ఓ 50 దాటినోడు దగ్గర అయితే ఇవన్నీ ఉంటాయి కానీ, ఏమంటారు?
ఆరోగ్యమే మహాభాగ్యమని, నిదానమే ప్రధానమని, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని ఈ కాలం అమ్మాయిలు ఎప్పుడు తెలుసుకుంటారో కదండి. గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యం వస్తుంది, అదృష్టం కూడా కలిసి వస్తుందని ఈ కాలం అమ్మాయిలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, కమ్సే కమ్ ఈ ఆషాఢ మాసంలోనైనా కోన్ గోరింటాకు మానేసి కోసిన గోరింటాకు రుబ్బేసి ఇంటిల్లిపాది పెట్టేసుకోండి. అలా పెట్టుకున్నారంటే అమ్మాయిలు మీ చేతులు మాత్రమే కాదు, మీ బతుకు కూడా పండుతుంది. మరి ఏమంటారు అమ్మాయిలు? ఇప్పటికైనా పెద్దల మాట చెద్దిమూట అని గ్రహించి మన ఆచారాలు సంప్రదాయాలు పనికిమాలినవి కాదని, వాటి వెనక సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో ఉన్నాయని తెలుసుకుని ఇప్పటికైనా వాటిని ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరంతా గోరింటాకు కోసుకుని చక్కగా రుబ్బేసుకుని అరిచేతులకు పెట్టేసుకుని మీ బతుకును పండించుకోండి. ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.